శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. మే 12న హనుమత్ జయంతి. మొన్న శ్రీరామనవమి తర్వాత ఒక హనుమత్ జయంతి వెళ్ళిపోయింది. రెండు హనుమత్ జయంతిలు ఎందుకు వచ్చాయి గురుగారు? అసలు ఏది పర్ఫెక్ట్? ఇది ఈ హనుమత్ జయంతికి ఏం చేయాలి? అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకు ఒకటి చేసుకుని ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఏ జయంతి చేయాలి అని అనుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, అంటే కొంతమంది అది ప్రామాణికత అంటారు, ఇది ప్రామాణికత అంటారు. అయితే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, అసలు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవడం గొప్పది. ఆంజనేయ స్వామిని ఎంత భక్తిగా చేస్తున్నాం. ఇప్పుడు 2 జయంతులు చేయండి, భక్తి లేదు, ఏం లాభం? మరే ఒక జయంతి చేయండి, భక్తి ప్రధానం అక్కడ. అసలు మొత్తం అంతా కూడా ఊరేగింపు, ఆ డమాల్ డుమాల్ డామ్ డూమ్ డుస్కుల కోసమే గురువుగారు తప్ప యాక్చువల్ పూజ ఎందుకు వచ్చింది, యాక్చువల్ పూజ ఎలా చేయాలన్నది మర్చిపోతున్నాం. ఎందుకంటే రుద్రాంశ ఆంజనేయ స్వామి రుద్రుడి యొక్క అంశ చెప్పాలంటే. అలాగే రామ అవతారంలో రుద్రుడు ఈ దేవతలకి, అంటే రాముడికి సహకారం కోసం రుద్రుడు ఆ రూపం దాల్చి వచ్చాడు చెప్పాలంటే. అయితే ఆంజనేయ స్వామి యొక్క జననం చూస్తే కనుక అందరి పిల్లల పుట్ల ఆయన అజ్ఞోపవీతంతో పుట్టాడు. ఆయన పుట్టడం యజ్ఞోపవీతంతో పుట్టాడు. పుట్టడంతోనే అతి కొద్ది సమయంలోనే లేచి ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుడిని అది పండు అనుకొని ఎగురుకొని వెళ్ళాడు. ఆంజనేయ స్వామి యొక్క తల్లి నీకు పళ్ళు తెస్తానులే తినడానికి అనుకుని వెళ్ళేసరికి లేచిపోయి ఎగురుకొని కూడా వెళ్ళాడు. అలా ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేసిన వారికి వాగ్వైభవం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే గురుగారు, అంటే ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి మీరు ఎవరినో పంపించారు, పలానా ఇంకొక ఆఫీసు వీళ్ళది ఐటమ్ వాళ్ళది ఇంకో ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళేదో తీసుకురమ్మని. దాన్ని ఎలా మాట్లాడాలని తెలిసిన వ్యక్తి వెళ్తాడు, వెంటనే తీసుకొచ్చేస్తాడు. అక్కడ ఉన్నట్టు ఉందంటే షార్ట్ కట్ లాంటి ఒక మాట ఇమీడియట్లీ చెప్పేస్తాడు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, వెళ్ళావా ఏమైంది ఇంత లేట్ అయిందంటే, అబ్బా ఇక్కడ నుంచి కింద బయలుదేరాను కదా, అక్కడ లిఫ్ట్ పని చేయలేదు, కిందకి వెళ్తే ఆయన ఏదో కూడా మాట్లాడాడు, దాని తర్వాత ఇంకోటి ఏదో ఆటో ఎదురు వచ్చింది, వెళ్తుంటే ఇంకో ఆయన ఎవరో ఫోన్, ఇది సుతంతా చెప్తారు. అరే బాబు ఇవన్నీ కాదురా ఆయన వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతూ ఉంటాం. సోది అంటే ఏంటంటే, మీకు రామాయణంలో కూడా ఈ యొక్క వాలికి సుగ్రీవులకి పడనప్పుడు, అంటే వాలి సుగ్రీవుని చంపేస్తానంటాడు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల. అప్పుడు ఆ సుగ్రీవుడు ఒక పర్వతం మీద నివసిస్తుంటాడు. ఈ సీతాదేవి అపహరణ తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా నారచీరలు కట్టుకొని, అంటే ఆ వస్త్రాలు ధరించి చక్కగా ధనుర్బాణాలు పట్టుకుని వస్తూ ఉంటారు అదే కొండ మీదకి. అప్పుడు సుగ్రీవుడు భయపడతాడు, ఈ బాబా ఇదేదో వాలి పంపించినట్టు నన్ను చంపేయడానికి అన్నప్పుడు ఆంజనేయ స్వామి ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు, నేను వెళ్ళి మాట్లాడి వస్తానులే అని ఒక వృద్ధుడు రూపంలో వెళ్తారు అక్కడికి ఆంజనేయ స్వామి. వెళ్ళినప్పుడు అతను మాట్లాడే మాట తీరు చూసి రాముల వారు ఒక మాట అంటారు లక్ష్మణతో, ఇలా మాట్లాడాలంటే 4 వేదములు క్షుణ్ణంగా పరిశీలించిన వాడై ఉండాలి, నవవ్యాకరణ పండితుడై ఉండాలి. ఎందుకంటే ఆయన నవవ్యాకరణ పండితుడు. అష్టసిద్ధులు తెలుసు ఆంజనేయ స్వామి వారికి. నవనిధి, అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉంటుంది మనకి హనుమాన్ చాలీసా. ఆ రకంగా ఏంటంటే అతను ఆ వాక్ వైభవాన్ని చూసి ముగ్ధులవుతాడు రామచంద్రమూర్తి. ఆ రకంగా ఆంజనేయ స్వామిని ఎవరైనా సరే నిత్య ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా వారికి వాక్ వైభవం వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, మనం పిల్లలందరికీ బ్లైండ్గా హనుమాన్ చాలీసా నేర్పించాలి అని అనుకుంటాం, కానీ దాని ప్రాధాన్యత ఏంటి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది ఎప్పుడు చెప్పం. నువ్వు ఆంజనేయ స్వామి ధైర్యంగా ఇస్తుంది కాబట్టి హనుమాన్ చాలీసా చదవాలి, ఇలా చదవాలి అని చెప్పేస్తాం అంతే. సో దాని విశిష్టత గురించి గుర్తు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి అంటే కొన్ని రూపాలు చిరంజీవులు అంటారండి. విభీషణుడు, ఆంజనేయ స్వామి కొన్ని చెప్పారు ఇలాగా. ఆ రూపాలు ఏంటంటే మీకు తొందరగా కనెక్ట్ అయ్యేటువంటివి అవన్నీ. ఇప్పుడు కూడా ఇంకా భూమి మీద తపస్సు చేస్తున్నారు. రాబోయే నెక్స్ట్ దీనికి ఆయనే బ్రహ్మదేవుడు అంటే భవిష్య బ్రహ్మగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నా అనుభవం ఒకటి చెప్తా, అంటే వచ్చింది కాబట్టి. నేను మామూలుగా ఈ ఆస్ట్రాలజీకి చిన్నప్పటి నుంచి కూడా నాకు బొమ్మలు గీయడం అంటే బాగా ఇంట్రెస్ట్. అంటే నేను క్యాన్వసెస్ మీద వాటి మీద పెయింటింగ్స్ కూడా వేస్తుంటాను నేను యాక్చువల్లీ సరదాగా. ఇప్పుడంటే తగ్గిపోయింది, ఈ ఫీల్డ్లోకి వచ్చాక చాలా తగ్గిపోయింది, కానీ చిన్నప్పటి నుంచి బాగా వేసేవాడిని. ఒక 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అడిక్మేట్లో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆలయంలో వాళ్ళు మొత్తం పెయింటింగ్ చేద్దాం అనుకున్నారు. ఆ యొక్క పెయింటింగ్ చేసే టీంని అడిగితే వాళ్ళు 1,20,000 అడిగారు అప్పట్లోనే, చాలా పెద్దది. అప్పుడు నేనేమన్నానంటే, ఎందుకంటే మన దగ్గర మనుషులు ఉన్నారు కొంతమంది, వాళ్ళతో నేను దగ్గర నుండి చేయించి మనం తక్కువలో ఒక 40,000లో కంప్లీట్ చేసాం అప్పుడు అది.
చేసేద్దామని డిసైడ్ అయ్యి చేసేసాము. ఒక్కటేంటంటే లోపల ప్రదక్షిణం చేసే దగ్గర బ్యాక్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి ఇలా కూర్చొని ఉన్నట్టుగా తపస్సు వైట్ హెయిర్లో ఉంటుంది చూడండి, ఒక నది పక్క నుంచి వెళ్తూ ఉంటుంది, అక్కడ రాముడు వారి గుడి ఉంటుంది, అలాంటిది ఒకటి పెయింటింగ్ చేద్దామని మొత్తం స్కెచ్ వేశాను. అన్ని పనులు అయిపోయి అది ఒకటి పెండింగ్ ఉండిపోయింది. వాళ్ళు పిలిచి అయ్యా రేపు పొద్దున్నే శ్రీరామనవమి ఇంకెప్పుడు అవుతుంది అంటే ఏం పర్లేదు నేను నైట్ అంతా ఉండి చేస్తాను అన్నా. నైట్ 9కు ఏమో టెంపుల్ మూసేసాక నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తూ ఉంటే సరిగ్గా 12-1 అవుతున్నప్పుడు నాకు నిద్ర వస్తుంది ఒకవైపు. నిద్రపోతుంటే ఈ పక్క నుంచి అని ఒక ఇది సౌండ్, ఒక ఎనర్జీ ఏదో ఇలా పైకి లేచి ఒక అవతారం వచ్చినట్టుగా నాకు జల్లుమన్నది ఒళ్ళంతా కూడా. జల్లుమని ఏమిట్రా ఇలా అయింది అనుకున్నా, మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ నిద్ర వస్తుంది. ఈసారి ఇటువైపు మనకి నిద్రపోయింది దెబ్బకి. ఏమిట్రా బాబు ఇట్లా అనిపిస్తుంది అంటే మొత్తం చేసా. ఆ వాచ్మెన్ పడుకుంటాడు లోపల, అతని పేరైతే ఉండేది, పాతికేళ్ళు అయింది కదండి గుర్తులేదు, అతను 20 ఏళ్ళు దాటి ఉంటుంది. అతన్ని అడిగాను, నువ్వు ఇక్కడే నిద్రపోతావు కదా, నీకు ఏదైనా ఆంజనేయ స్వామి లోపల తిరుగుతున్నట్టు అనిపించింది? నాకు అనుభవం జరిగింది కదా. అడిగితే ఆయన ఏమన్నాడు, చాలా సింపుల్గా, ఇంతే ఆకారంలో ఇట్లా బయటకు పోయి వచ్చినట్టు అనిపిస్తుంటుంది అప్పుడు నాకంటే, చాలా సింపుల్గా అన్నాడు. నాకైతే ఇదేమిటో ఇంత సీరియస్ విషయం ఇంత సింపుల్గా చెప్తున్నాడు ఏంటి అనుకుని ఏమో లేవు, ఒక్కొక్క తత్వం రెగ్యులర్గా జరిగేటప్పుడు అది జనరల్ విషయం అయిపోద్ది కదా అని నేను ఏం చేశా, సరే అనుకున్నా. దాని తర్వాత నేను ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుని కొండగట్టు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలు ఆయన, ఒక 90 years ఉంటాయి ఆల్మోస్ట్, అతను అందరికీ కూర్చోబెట్టి చెప్తున్నారు, ఆంజనేయ స్వామి మీకు కనబడేటప్పుడు ఏదో పెద్ద ఆకారంలోనే కనబడాలని రూల్ ఏమీ లేదు, ఒక్కొక్కసారి ఇంత ఆకారంలో కూడా కనిపిస్తారని చెప్పాడు ఆయన. నేను అప్పుడు ఆ వాచ్మెన్ చెప్పింది నాకు కోరిలేట్ అయింది. ఓకే అని ఆయన కనిపించారు. ఒకప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి కూర్చొని వెళ్ళేవాడట ఆ టెంపుల్ దగ్గర అని చెప్తుంటారు అక్కడ వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే రామానుగ్రహం ఉన్నట్టే, పిలిస్తే పలికే దేవుళ్ళు ఆయన ఒకరు. ఇంకోటి ఏంటంటే మీరు హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అంటే, ఒకరోజు తులసీదాస్ గారు ఒక నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నారు, ఆయన జపం చేసుకుంటున్నారు. ఒక స్త్రీమూర్తి ఏడ్చుకుంటూ పరిగెట్టుకొని వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఇతను కమండలంలో వాటర్ తీసుకొని దీర్ఘసుమంగళి భవాన్ని ఆశీర్వదించాడు. ఆవిడ ఏడుస్తున్నటువంటి కళ్ళతో చూసి, స్వామి ఏం ఆశీర్వదిస్తున్నారు, అదిగో వస్తున్న శవం వారిది, చనిపోయాడు, మీరేమో దీర్ఘసుమంగళి భవాన్ని ఆశీర్వదించారు అంటే, ఏమో అమ్మ రాముడు నా నోట ఎప్పుడు కూడా తప్పు పలికించాడు, ఎందుకు పలికించాడు పోయి చూద్దామని వెళ్ళి కమండలం తీసి రామమంత్రం చదివి చల్లుతాడు, లేస్తాడు, చనిపోయిన వ్యక్తిని ఎత్తులేస్తాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట కూడా అప్పట్లో మహమ్మదీయుల కాలం అది, వాళ్ళు పరిపాలించేవారు. అక్కడికి వెళ్తుంది, పిలిపిస్తాడు రాజు, ఏంటి నువ్వు ఏదో మ్యాజికల్ చేస్తున్నావంట, చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావంట, ఏంటంటే నాకేమీ తెలియదు, ఏదో రాముడు నాతో ఆ పని చేయించాడు నిమిత్తం మాత్రం, నాకేమీ ఏ విద్యలు రావంటాడు. లేదు నువ్వు చెప్తావా చెప్పవా అని మొత్తం కట్టేస్తాడు ఆయన. కట్టేసి కొరడా దెబ్బలు కొట్టండి అంటే అప్పుడు ఆ తులసీదాస్ గారు రచించినటువంటిది ఈ యొక్క హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసా చేయగానే కొన్ని వేల కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో మొత్తం వచ్చి చుట్టుపట్టేసి దెబ్బకి ఎదిరిపోయి భయపడి దండం పెట్టేసి పంపిస్తాడు. కాబట్టి ఏంటంటే వాక్వైభవం రావాలన్నా, భూత ప్రేత పిశాచుల యొక్క బాధల నుంచి మీరు బయటపడాలన్నా, రామానుగ్రహం అంటే సాక్షాత్ విష్ణు అనుగ్రహమే, ఆ వెంకటేశ్వర స్వామి రాముడు అంతా ఒకటే కదా, ఆ అనుగ్రహం కలగాలన్నా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా గొప్పది. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఒకటేనమ్మా, ఎప్పుడైనా ఏది చదివేటప్పుడైనా నేను ఆ దేవతామూర్తిని పిలుస్తున్నాను, కీర్తిస్తున్నాను. ఆ దేవతామూర్తి ఎక్కడో లేడు, నా ఎదురుగానే ఉన్నాడని ఫీల్ అవ్వాలి. అక్కడ పటం కాదు మీకు కనబడాల్సిన దేవతామూర్తి మీకు, ఎందుకంటే అక్కడికి వస్తారు మనం చదివినప్పుడు వస్తారు. భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం. ఏం చేసినా మీరు గంట సేపు పూజ చేయడం ముఖ్యం కాదు, 5 నిమిషాలు చేసినా కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్ గురుగారు. శ్రీమాత్రే నమః.